నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రేమటువంటి దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రెషస్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుని యొక్క గొప్ప వాగ్దానము, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాతి దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన నామానికి స్తుతి ఘన మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయుచున్నది. ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ వారి ద్వారా సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ఆధ్వర్యంలో దేవాతి దేవుడు మనకిచ్చే వాగ్దానము ఎంతో బలమైనది, జీవము గలది, నెమ్మదినిచ్చేది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లేఖనం మనం చూసినప్పుడు, ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ మై అనెక్సిటీస్ విత్ ఇన్ మీ, యువర్ కంఫర్ట్స్ డిలైట్ మై సోల్. In the multitude of my anxieties with me, your comforts delights my heart. Book of Psalms 94 and 19. ఈ యొక్క వాగ్దానం మనం చూసినప్పుడు, the psalmist acknowledged that when anxieties and worries overwhelm them, God's comfort and resources bring solace and joy. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము, ఈరోజు నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. నిజముగా దిస్ వర్స్ అడ్రసెస్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఓవర్వెల్మ్డ్ బై కేర్స్ అండ్ anxieties and God's comfort. It's emphasize the power of God's comfort to bring joy and peace in difficulty times. Trust in God, and psalmist finds souls in God's presence and promises even amidst hardship. భయంకరమైన పరిస్థితులు, బలహీనతలు, శ్రమలు కలిగినప్పుడు మనము భరించలేనటువంటి బాధతో కృంగిపోయి ఉంటున్న స్థితిలో ఉన్న మనకు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆదరణ లేక, ప్రాణములో నెమ్మది లేక, కృంగిపోయి ఉన్న స్థితిలో నీవు ఉన్నావా? ఈ ఉదయకాల సమయం దేవాతి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీలో ఉన్న అనెక్సిటీ అండ్ వరీస్, the human experience of being overwhelmed by cares and anxieties, God's comfort. దేవాతి దేవుడు నన్ను ఆదరించుతున్నాడు. దేవాతి దేవుడు నిన్ను బలపరచుటకు ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు కృంగి బలహీనపడి ఆదరణ లేక అధైర్యపడుచున్నావా? దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నిజముగా మోయలేని శ్రమలు, భరించలేని బాధలు, ఇదిగో నీ జీవితము వేదనకరమైన స్థితిలో ఉంటుండగా దేవుడిచ్చే వాగ్దానం, నీతో మాట్లాడుచున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీకిచ్చే గొప్ప వాగ్దానం ఈరోజు ప్రియమైనటువంటి క్రైస్తవ లేక దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ యూ వండర్ఫుల్ ప్రామిస్ టు యూ టుడే ఫర్ యూ ఓన్లీ. దట్ ఈస్ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. నిజమే, అనేక మార్లు కురింగిపోయిన పరిస్థితులు, అనేక మార్లు ఆవేదనకరమైన స్థితిలో ఉండగా, అనేక పరిస్థితులు ఎదుర్కోలేక, జయించలేక, ఓ జీవితం అయిపోయింది అనుకున్న దినాలలో నువ్వు ఉన్నావా? దేవాతి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ మోయలేని భారము ప్రభు సన్నిధిలో ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. God's comforts, it's emphasize the power of God's comfort to bring joy and hope in difficulty times. నిజముగా నీ బలహీనతలో ఆయన ధైర్యమునిచ్చి, నీ యొక్క సమస్యలో ఆయనకు నెమ్మది, ఆయన నెమ్మదిని కలిగజేస్తున్నాడు. ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచు. ది psalmist says,
సామిస్ ఫైండ్స్ సోల్సెస్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. ఆయన ఈ కీర్తనకారుడు తన శ్రమలో ఉండగా, తన బాధల్లో ఉండగా, తన శత్రు తరమపడుచు ఉండగా, ఒంటరి అయిన వేళ, బలహీనపడిన వేళ ఈ మాటల చేత దేవుడు తనను ఆదరించిన, తనను బలపరిచిన, తనను ఓదార్చిన, తన చేతి తీసుకున్నటువంటి సమయాన్ని ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి వాళ్ళారా, ఈరోజు తను ఎలాగో బలపరచబడ్డాడో, ఏ రీతిగా ఆదరించబడ్డాడో, ఏ రీతిగా చేర్చుకొనబడ్డాడో దేవుని చేత ఎలాగో ఓదార్చబడ్డాడో తన యొక్క జీవితం అంతా కూడా మన ముందు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ కీర్తనకారుని ఆదరించిన వాక్యము, ఆదరించిన వాగ్దానము ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవాతి దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థించేద్దామా? ఏకీభవించండి, ప్రార్థించేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కృంగుదల, నీ భయము, నీ ఆదరణ లేని స్థితి, ఓడిపోయిన స్థితి, ఒంటరి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా, మోకరించు, ప్రార్థించి, కలిసి ప్రార్థించేద్దాం. కమ్ డౌన్ బిఫోర్ ద లార్డ్, బౌ డౌన్ బిఫోర్ ద లార్డ్, ఆస్క్ హిస్ కంఫర్ట్స్, ఆస్క్ హిస్ గైడెన్స్, ఆస్క్ హిస్ ప్రజెన్స్. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదులకు వందనాలు. ఈ సమయం నీ మహిమ కొరకు అప్పగిస్తూ ఉన్నాను. నా బ్రతుకు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా బలహీనత, నా శ్రమ, నా కన్నీళ్ళు, నా ఓదార్పు లేని స్థితి, ఆదరణ లేని స్థితి, కృంగిన స్థితిని జ్ఞాపకం చేసుకో దేవుడా. నన్ను బలపరిచయ్యా, నా జీవితాన్ని కట్టు. నా ప్రభా, ఈరోజు నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తున్నారు వారందరి జీవితాల్లో ఓదార్పు దయచేయి, ఆదరణ దయచేయి. గొప్ప ఆదరణకరమైన వాగ్దానమును ఈ దినం ఇచ్చావు. అందరిలో బలమును, ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణ పుట్టించు ప్రభా. నీ కృపలో తండ్రి బలపరచమని, ఆదరించమని, నూతనమైన మేలులతో నింపమని, నూతనమైన ఆదరణ ఈ దినము ఇచ్చినందుకు వందనాలు. గొప్ప మేలుతో తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. నీ కృపలో విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రతి వారి జీవితంలో కన్నీళ్లను, వేదనను, వేదనకరమైన స్థితి నుండి విడుదల కలిగించమని, గొప్ప మేలుతోను, క్షేమముతోను, సమాధానముతోను, ఆదరణతోను నింపబోతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ, ఈ దినము నాకు ఇచ్చిన బలపరిచిన, ఆనందింపజేసిన ఈ మాటను బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇదిగో ఈ మాట నా హృదయంలో, నా జీవితంలో నెరవేర్చిన స్తోత్రాలు చెల్లిస్తూ, ఏకీభవించిన వారందరి ఎడల ఈ గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మే ద లార్డ్ give you more strength, more guidance, more comfort to do for his will, to get victory in the name of Lord. Amen. Amen. May the Lord bless you everyone.